బ్రేకింగ్ చూస్తున్నాం. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రధాన అనుచరుడు మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామంలో సర్వే నెంబర్ 4P 5P 6Pలలో 500 గజాల చొప్పున 2 ప్లాట్లు విక్రయించింది. సదరు మహిళ అమెరికా వెళ్లిన సమయంలో శ్రీనివాస్ యాదవ్ 1000 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. రాజు క్రికెట్ అకాడమీ పేరుతో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. తర్వాత ప్లాట్లో గుడిసెలు వేయించాడు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన మహిళ తన ప్లాట్లు ఆక్రమణకు గురయ్యాయని తెలుసుకొని వెంటనే ఖాళీ చేయాలని శ్రీనివాస్ యాదవ్ను కోరగా బెదిరింపులకు పాల్పడినట్లు మహిళ వెల్లడించింది. ఖాళీ చేయాలంటే తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు మాదాపూర్ పోలీసులు ఆశ్రయించింది. ఇక సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో శ్రీనివాస్ యాదవ్ను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రధాన అనుచరుడు మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామంలో సర్వే నెంబర్ 4P 5P 6Pలలో 500 గజాల చొప్పున 2 ప్లాట్లు విక్రయించింది. సదరు మహిళ అమెరికా వెళ్లిన సమయంలో శ్రీనివాస్ యాదవ్ 1000 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. రాజు క్రికెట్ అకాడమీ పేరుతో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తర్వాత ప్లాట్లో గుడిసెలు వేయించుకున్నాడు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన మహిళ తన ప్లాట్లో ఆక్రమణకు గురయ్యాయని తెలుసుకున్న వెంటనే ఖాళీ చేయని శ్రీనివాస్ యాదవ్ను కోరగా బెదిరింపులకు పాల్పడినట్లు మహిళ వెల్లడించింది. ఖాళీ చేయాలంటే తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానంటే బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇక సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో శ్రీనివాస్ యాదవ్ను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.